తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తాజాగా యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి కేసులో పోలీసులకు చిక్కడం జరిగింది. అతనికి బెయిల్ కూడా వచ్చింది. అయితే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒకరి వెంట ఒకరు సెలబ్రిటీస్ మాత్రం గంజాయితో పట్టుబడడం జరుగుతూనే ఉంది. అసలు దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అజ్మల్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసుకున్నట్లయితే షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్గా దొరికాడు. అతను గంజాయితో పాటు పోలీసులకు దొరకడము, దాని కేసు కూడా అయింది. అయితే అసలు హైదరాబాద్లో ఈ కల్చర్ ఎక్కువ అయిపోతుంది. మనం చూసుకుంటే ఎక్కువ సెలబ్రిటీస్, ఇంతకుముందు నవదీప్ గారు అయితే ఏంటి, ఇలా కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు యూట్యూబర్స్ అయితే ఏంటి, సెలబ్రిటీస్ అయితే ఏంటి, వాళ్ళు గంజాయి దాన్ని అమ్మడము లేకపోతే దాన్ని తీసుకోవడము ఎక్కువ జరుగుతుంది. అసలు హైదరాబాద్లో ఈ కల్చర్ పెరిగిపోతుంది. ఎందుకు? దీని వెనుక కారణం ఏమంటారు? ఇప్పుడు ఓవరాల్గా ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇది వరకు లేని కల్చర్ ఒకటి వచ్చింది. మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు యూత్. ప్రపంచం అంతా ఉంది, ఇది దేశంలోనూ కూడా ఉంది. అలాగే మన దగ్గర కూడా పెరిగింది అది ఆ కల్చర్. ఈ హైదరాబాద్ కాస్మోపాలిటన్ అయింది. ఎందుకంటే అక్రాస్ ఇండియా, భారతదేశంలోని ఎన్ని రకాల ప్రాంతాలు, ఎన్ని రకాల భాషల్లో ఉన్నారో అందరూ ఉన్నారు హైదరాబాద్లో. కాబట్టి కొంత కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు పూర్వం మన తెలుగు వాళ్ళు అయితే సాంప్రదాయంగా, మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు నాన్ వెజ్ హోటల్కి వెళ్తే కూడా మమ్మల్ని అనుమానంగా చూసేవారు, డ్రింక్ చేసామేమో అని. ఇప్పుడు అంటే దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం మేము డిగ్రీ చదువుకునేటప్పుడు నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళామనుకోండి, ఏ పలావ్ తినడానికో, మా ఊరి వాళ్ళు తగులుతారు కదా, రాయమండ్రిలో చదువుకునే వాళ్ళు, మా పక్కన ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు కదా, ఎవరో ఒకళ్ళు. ఒకవేళ మేము ఏమైనా తాగేసామేమో అని డౌట్ వచ్చి వాళ్ళకి, డ్రింక్ చేసామేమో అని, మా సినిమాలు ఏం ఆడుతున్నాయి, ఈ సినిమాలు ఆడుతున్నాయి ఊళ్ళో అని అడిగేవారు మమ్మల్ని. ఆ మాట్లాడుతున్నప్పుడు వాసన వస్తుందని దాన్ని బట్టి మా ఇంటికి చెప్పేస్తారన్నమాట, వీళ్ళు తాగేస్తున్నారు, పాడైపోయారండి. లేదా వాళ్ళే మోరల్ పోలీసింగ్ చేస్తారంటే మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని అదుపు చేయరు, మా ఊరోడు కూడా నన్ను అదుపు చేస్తాడు. అంటే ఆ రకమైన పోలీసింగ్ ఉండేది. మేము భయపడేవాళ్ళం. అంటే మా ఏదైనా పొరపాటు చేయడానికి సిగరెట్ తాగాలంటే చాటుని తాగేవాళ్ళం, పెద్దవాళ్ళు ఎవరో కనిపించకుండా. డ్రింక్ చేయడం అనేటువంటి మాకు లేదు అసలు అది భయం. అవి బాబాయ్ తాగుపోతాడు రా అనుకుని కూడా ఆయన దూరంగా ఉండేవాళ్ళం. ఆయన పెద్ద ఒక రకంగా హీరోగా చూసేవాళ్ళు, చాలా పెద్ద విలన్గా కూడా చూసేవాళ్ళు. అంటే అదో సాహసం అనమాట. అది ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే మెల్లమెల్లగా యూజువల్గా మారిపోతూ వచ్చింది వాతావరణం కూడా, మనం దాన్ని ఆపలేం. అయితే ఇప్పుడు అప్పట్లో కూడా సినిమాల విషయంలో కూడా, అంటే సమాజం ఎందుకు అటు నుంచి ఇటు వైపు ఎలా వచ్చిందో చెప్తున్నాను. ఇప్పుడు మేము చదువుకున్న మలయాళం సినిమాలు రిలీజ్ చేసేవారు, ఇదా ఎవడవరే అంటే దాని అర్థం ఏంటో తెలియదు ఎవరికైనా. ఐవీసీసీ అని ఉండేవాడు ఆయన, అదే మా సీఎం ఇలాంటి వాళ్ళు. మలయాళం సినిమా వస్తే ఏ సర్టిఫికెట్ వేసి అదొక పెద్ద అట్రాక్షన్ అన్నమాట. ఫోరెన్ సినిమాకి బాగా చాలా లిమిటెడ్ ఉంటుంది అడల్ట్ కంటెంట్ అందులో. అసలు ఇప్పుడున్న ఓటీటీతో పోల్చుకుంటే మిర్జాపూర్ సిరీస్ ఇలాంటి చూస్తుంటే డైరెక్ట్గా ఫోరెన్ వేసేస్తారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చేసిందండి అప్పటికే. అంటే ఆ థియేటర్ దగ్గర కనిపిస్తే కూడా తప్పు అన్నట్టు ఉండేది. సినిమాకి వెళ్ళిన ఎలా పోయినా పక్కన పెట్టండి. అలాంటిది ఎంత మార్పు కనిపిస్తూ ఉంది. మన చేతిలో యూట్యూబ్ వచ్చేసింది, చేతిలోకి ఫోన్ వచ్చి ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది. అలాగే సిగరెట్ల నుంచి గంజాయి వైపు, దాని నుంచి దాటి మత్తు పదార్థాలు, హెరాయిన్, కోకైన్, ఇలా రకరకాల డ్రగ్స్కి అలవాటు పడిపోయి పెత్తిడ్రిన్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయండి. ఇది యువత నిర్వీర్యం అయిపోతుంది, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. సరదా కోసమో లేకపోతే ఫ్రెండ్స్లో పార్టీల కోసమో అని మొదలైంది. కొద్ది రోజుల తర్వాత అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు ఎంతకన్నా దిగజారిపోతారు, తప్పతే బానిసలు అయిపోతారు. అలవాటు అనేటువంటిది మద్యం కానీ, ధూమపానం కానీ, డ్రగ్స్, మత్తు పదార్థాలకు కానీ బానిస అయినాడు. ఈ మత్తు పదార్థాలు బానిస అయిపోతే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉంటాయో అన్న విషయం మీద దేవానంద్ గారు హరే రామారాకృష్ణ అని ఒక 50-60 ఏళ్ల క్రితం సినిమా వచ్చింది, హరే రామారాకృష్ణ. అందులో దమ్మరో దమ్మన్న పాట అందులోదే. మీరు ఆ సినిమా చూడండి. అంటే ఇవాళ చూస్తున్న కల్చర్ని మనం హిప్పీలను ఉండేవారు, అప్పుడు వాళ్ళు గంజాయి కొడతా ఉండేవారు. అది మీకు ఒక 60 ఏళ్ల క్రితమే చూపించారు. ఈ దేశానికి పొంచి ఉన్న పెనుముప్పిది ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేటువంటి బానిస అయితే యువత ఎలా నిర్వీర్యం అయిపోద్ది అనేటువంటి దాన్ని ఆ రోజే హెచ్చరించారు. ఆ సమాజానికి తగ్గట్టుగా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఏ సినిమా చూసినా ఇలా పీల్చడం, అది రకరకాల ఫ్యాషన్ కింద కూడా కనిపిస్తుంది. చూసుకుంటే మనం సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారని ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఇంకా నార్మల్ పీపుల్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం ఫ్యాషన్. మీ సినిమాల్లో కూడా చూపిస్తున్నారు చూడండి. అది ఎంతసేపు డ్రగ్స్. ఇప్పుడు సినిమాల్లో కూడా
డ్రగ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్. ఉమెన్, ఎస్, అది కూడా మీకు ఈ రెండే సినిమాల్లో అదే కదా మెయిన్ కంటెంట్. యాక్షన్ సినిమాల కంటెంట్ అదే కనిపిస్తుంది. లేదా ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఇలాగా మన మనసులు కూడా కలుషితం అయిపోయినాయి. అంటే మీకు డ్రగ్ తీసుకున్నవాడే కాదు, దాని పదే పదే దాని మీదే మనం చుట్టూరు కథలు, మన సమాజంలో సినిమాలు ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మన మనసు కూడా కలుషితం అయిపోద్ది. అయితే దురదృష్టం ఏంటంటే స్కూలు కాలేజీ స్టేజ్ నుంచి పిల్లలకి ఈ రకమైన చాక్లెట్ల రూపంలోనో లేకపోతే ఏదో రూపంలో డ్రగ్స్ అలవాటు చేయటం, ఆ డ్రగ్ ట్రాఫికింగ్, ఆ వ్యాపారం వాళ్ళది వ్యాపారం. ఆ డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది వాళ్ళు భారీ ఎత్తున తక్కువ వాల్యూమ్తో ఎక్కువ సొమ్ము చేసుకుని అవకాశం ఉండటంతో, చాలా ఖరీదు అవటంతో దానికి ఎక్కువ వ్యాపారం చేయడానికి ప్రతి వాళ్ళు కూడా దాని వైపు ఆకర్షిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చండి. దానికి తగ్గట్టుగా ఇంకా అవతలోడు పాడైపోతున్నాడా, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, సమాజం ఏమైపోతుందో ఆలోచన చచ్చిన రాదు వాళ్ళకి. అంటే సార్ వీళ్ళని శిక్షించడం కూడా పెద్దగా శిక్షలే ఉండట్లేదు. అంటే శిక్షలు ఏమి ఉండమంటే మీకు ఏమవుద్దంటే ఇక్కడ మీకు సమాజంలో అన్ని రకాల వాళ్ళు మత్తు పదార్థాలకు బానిస రావడానికి, వీడు సెలబ్రిటీ అయితేనే నేను మత్తు పదార్థం వాళ్ళకి ఎక్కుతాను, మా వాళ్ళకి అయితే మత్తు పదార్థం లేదనకండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయిలో సిగరెట్ తాగివాడు సిగరెట్ తాగుతాడు, గంజా తాగివాడు గంజా తాగుతాడు, స్పిరిట్ తాగివాడు తాగుతాడు, వైట్నర్ తాగివాడు వైట్నర్ తాగుతాడు. అలాగే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టగలిగినాడు ఈ ఖరీదైన డ్రగ్స్ వాడతాడు. ఆ స్థాయిలో ఆర్థిక స్తోమతను బట్టి వాడికి డబ్బులు ఇవ్వగలిగిన దాన్ని బట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత సంపన్నుల పిల్లలు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎంతని చేయగలుగుతారు, డబ్బు తేగలుగుతారు. వాళ్ళకు పరిమితి లిమిట్ ఉంటుంది కదా. తల్లిదండ్రుల దృష్టిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నిఘా పెడతారు, వాళ్ళు కట్టడి చేస్తారు. కట్టడి చేసిన తర్వాత వాళ్ళు దాన్ని తట్టుకోలేరు, విపరీతంగా వ్యవహరిస్తారు. అలాంటి ఎన్నో కేసులు మనకు తెలియకుండా ఉంటాయి. సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి ప్రజలందరూ తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. పర్టికులర్గా మనం వాళ్ళు వేలెత్తి చూపడం నేను ఒప్పుకోను. ఒక పర్సన్ అని కాకుండా ఒక పర్సన్, ఇప్పుడు మీరు ఎవరి పేరో చెప్పారు, హనుమంతో ఎవరో పేరు చెప్పారు, నేను అతను ఇతను అని చెప్పను నేను. ఎందుకంటే అలాగా 1,00,000 మంది ఉంటారు. కాబట్టి మన ఇతనే ఏదో దొరికాడు కదా మిఠాయిలాగని చెప్పి మనం అతని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే చాలామంది ఉంటారండి. కాబట్టి దీన్ని చేయాల్సింది ఏంటంటే మనకి ఈ ప్రభుత్వం రాగానే మన కమిషనర్ గారు ఒక మాట చెప్పాడు, ఈ మత్తు పదార్థాలు డ్రగ్ ట్రాఫికింగ్ని కఠినంగా అణిచివేస్తాను చెప్పాడు. ఆ వైపే చర్యలు ఉన్నాయి. అంతకుముందు సబర్వాల్ గారు కానీ అకున్ సబర్వాల్ అని ఒక ఆయన గట్టిగా దీని మీద చర్యలు తీసుకున్నాడు. అయితే ఆయన చాలామందిని అదుపు చేశాడు, పట్టుకున్నాడు. కానీ ఆ కేసు నీరుగారు చేశారు. ఇక్కడ రాజకీయం ఎంటర్ అవుద్ది. పలుకుబడి ఒక పెద్దవాడు ఉంటాడు, ఆ కొడుకు నిజంగానే పాడైపోతాడు. ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు కొడుకుని పాడైపోమని చెప్పడం. వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న సమయం, వాళ్ళ వ్యాపారాలు వెచ్చించి పిల్లలు చదువుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళ పనాలకి అప్పచెప్తే వాళ్ళు చెడు స్నేహితులు బారిన పడి లేదంటే ఆకర్షితులై ఈ ఉత్సాహాలకి, ఇప్పుడు టీనేజ్లో ఉంటాడు కుర్రాడు, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ అమ్మాయి దగ్గర హీరో అనిపించుకోవాలి, అలాగలా ఏదో రకంగా వాళ్ళు దారి తప్పుతారు. అంటే 100 మంది దారి తప్పుతారు, కానీ 10 మంది దారి తప్పితే చాలు సమాజంలో వాళ్ళే చెడిపోయినట్టు కనిపిస్తారు. మిగతా పిల్లలు చాలామంది మీలాంటి వాళ్ళు అందరూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, జాగ్రత్తగా మీ తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉంటారు. కానీ 190 మంది మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా ఓ 10 మంది ఇబ్బంది పడి వాళ్ళు దారి తప్పులు ఉంటారు. దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, కుటుంబాలకి, సమాజానికి కూడా హాని. కాబట్టి దీని మీద ప్రభుత్వం డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటి దాని మీద ఉక్కుపాదం వేయాలి. ఎవరైతే బానిసలు ఉన్నారో వాళ్ళకి శిక్ష చేయకూడదు. వాళ్ళ రీహాబిలేషన్ ద్వారా వాళ్ళని తీసుకెళ్ళి చికిత్స అందించాలి తప్ప వాళ్ళు అసలే వాళ్ళ శరీరం శిథిలమైపోయి ఉంటుంది. ఆ డ్రగ్స్కి బానిస అవ్వటం వల్ల వాళ్ళ జీవితం కోల్పోయినట్టే. ఇంకా అతనికి మళ్ళీ జైలు శిక్ష చేస్తాం అనవసరం. దీనికి ఎవరైతే ఈ ముఠా ఎవరైతే కారకులు ఉన్నారో ఆ డ్రగ్ ట్రాఫికింగ్ని మాత్రం అణిచివేస్తే తప్ప, మూలానికి వెళ్తే తప్ప, ప్లాస్టిక్ ఉంది నిషేధించే కుదరదు. ఆ ఫ్యాక్టరీ అలా ఆపాలి, అది తయారవకుండా ఆపాలి. మీ కవర్లు కొంటే పైన వేస్తాం, కవర్లు వాడకండి, కవర్లు వాడకూడదని అవేర్నెస్ మనకే ఉండాలి. అలాగే ఆ కవర్లు కూడా మనకు అందనివ్వకూడదు. అలాగే డ్రగ్స్ వాడితే ప్రమాదం, జీవితం నిర్వీర్యమైపోద్ది, శరీరం శిథిలమైపోద్ది అనేటువంటి అవేర్నెస్ మనకు ఉండాలి. అలాగే అది అందకుండా కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద. మొత్తానికైతే ఈ కల్చర్ అయితే హైదరాబాద్లో డ్రగ్స్ అయితే ఏంటి, ఉమెన్ అయితే ఉమెన్ ట్రాపింగ్ చాలా ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చాలా దారుణం అండి. ఇప్పుడు చాలా మంది అమాయకమైన ఆడపిల్లలు, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ చేత ఈ రకమైన పనులు చేస్తారు. చిన్నపిల్లల్ని అయితే భిక్షగాళ్ళ కింద సిగ్నల్ దగ్గర కూడా చూడండి, భిక్షగాళ్ళు అది ఉంటారు,
ఇది దాన్ని కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే తప్పకుండా. మీకు ఎప్పుడైతే చిన్నపిల్లల చేత ముష్టెత్తించాలి, ఆడపిల్లలు అయితే అమ్మాయిలకి వ్యాపారం ఉమెన్ ట్రాఫికింగ్కి వాడుతున్నారు, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు వాళ్ళని. ఇక అది కొన్ని సినిమాలు అవి వస్తున్నాయి, కొన్ని కథలు చూస్తున్నాం, అవి చూస్తుంటే గుండె ద్రవించిపోతూ ఉంటుంది. గబక్కన ఎవరన్నా పిల్లోడు తప్పిపోతే అది ఇంకా అంతే, ఆ జీవితం వాళ్ళు చచ్చిపోతే వేరే. ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం మా అబ్బాయి తప్పిపోయాడు నిజంగానే. తప్పిపోతే ఆడవాళ్ళు బట్టలు కొట్టుకెళ్ళారు, బట్టలు తీసుకుంటున్నారు, ఎవరితో మా ఇంట్లో పెళ్ళి ఉంటే ఆడవాళ్ళు బట్టల కొట్టులో చూస్తాలు ఒడి తెలియదు కదా, ఆ బట్టలు చూస్తే ఇంకా పరిసరాలు మర్చిపోతారు కదా. మర్చిపోయిన తర్వాత ఆ పిల్లోడు ఎటుపోయాడు. ఆడికి ఎవరన్నా అప్పు చెప్తే ఆడు ఏదో చూస్తుంటే ఇటు దొబ్బేసాడు రోడ్డు మీద. మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత ఆడు గట్టి ఎలా తెలియదు. 4-5-6 సంవత్సరాల రోడ్డుకి ఏం తెలుస్తుంది, రోడ్డు మీద మెయిన్ రోడ్లోకి వచ్చేస్తే ఇక ఆడు ఇంకా అందరూ ఊరంతా తిరిగారు, రకరకాలుగా వెతికారు, ఇవన్నీ చేశారు, ఎక్కడ దొరకలేదు. ఆఖరికాడు ఎవడో ఒక ఆయన పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏ ఊరు వెళ్ళాలంటే అడ్రస్ చెప్పాడు. ఆడికి అడ్రస్ ఆ ఊరి పేరు చెప్పడం వచ్చింది. ఆ ఊరి పేరు చెప్పడం వచ్చింది కాబట్టి అతను కూడా ఏ పోలీసు వాళ్ళకి అప్పు చెప్పకుండా లారీ ఎక్కిచ్చేసాడు ఆ ఊరి దగ్గర. ఆ లారీ కూడా తీసుకుపోలేదు ఇంకా నయ్యం. చాలా అదృష్టం ఉంది నా విషయంలో. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే అది చచ్చిపోయినా పర్లేదు కానీ ఇలా తప్పిపోతే దొరకకుండా తప్పిపోతే మాత్రం జీవితాంతం బాధపడాలనుకున్నాను. చచ్చిపోవడానికి కూడా ఒకసారి ఏడు చూసుకుంటాం, దేవుడు దాన్ని పెట్టుకుంటాం, ఇంత అన్యాయం చేసేవాడు కడుపు కోత పెట్టావు నాకని. అంతేగాని మన ఇంట్లో తప్పిపోయారు కొన్నాళ్ళు ఇంకా జీవితాంతం వాడు ఎక్కడున్నాడో, ఎవరిని చూసినా, ఈ దొంగోడిని చూసినా మనోడు గుర్తుకొస్తాడు, మంచోడిని చూసినా మనోడు గుర్తుకొస్తాడు కదా. అది మరింత అలాంటి క్షోభకు అనేక మంది తల్లిదండ్రులు, అలాగే ఆడపిల్లల విషయంలో ఆడపిల్లల్ని కొంతమంది చూస్తుంటాం, అనేక రకరకాల రెడ్ ఏరియాలో గట్ట వాళ్ళని దారుణంగా మానవ మృగాలు, మానవ యంత్రాల్లో వాడుకుంటారు, వాళ్ళు సెక్స్ యంత్రాల్లో వాడుకుంటారు పాపం. ఇది విషయం మాత్రం చాలా హారిబుల్. ప్రభుత్వాలు ప్రజలకు మీరు సంక్షేమం చేస్తారా, సుపరిపాలన అందిస్తారా, అభివృద్ధి చేస్తారా, ఇవన్నీ తర్వాత. కానీ ఈ 2 విషయాల్లో పూర్తి సీరియస్గా ప్రభుత్వాలు దృష్టి పెట్టి, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ సొంతంగా తమ ఇంట్లో జరుగుతున్నట్టుగా భావించి వాటి మీద వచ్చి ఒక ఆదాయం ఎవడైనా మేనేజ్ చేస్తాను డబ్బులు ఇస్తే అది అశుద్ధంతో సమానంగా భావించి వాళ్ళు ఈ విధి నిర్వహణ చేస్తే కనుక ఇది అరికట్టచ్చు. ఎస్ సార్, నిజంగా మొత్తానికి దాని వెనక అసలు ఉన్న ముఠాన్ని పట్టుకొని వాళ్ళని ఎవరైతే చేస్తున్నారో కఠినమైన శిక్షలు ఉన్నట్లయితే నెక్స్ట్ భావితరాల వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి లోన్ కాకుండా అంటే కొంచెం సిస్టమాటిక్ వేలో పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్.